ఎక్కువగా పరిశుద్ధులతో, వెలుగుతో ఎక్కువగా మనం గడపాలి. ఎట్లా లోకంలో ఉన్నాం, చదువుకుంటున్నాం, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. ఎలా కుదురుతుంది పాస్టర్ గారు? చాలామంది మా దగ్గరకు వచ్చి అదే అంటారు, అయ్యగారు మీరైతే పెళ్ళి పేరెంట్లు లేని సన్యాసులు, మీకైతే కుదురుతుంది 24 గంటలు దేవునితోనే ఉన్నాడు. మాకు భార్య, పిల్లలు, గొడ్డు, గోద, పిల్ల, చెల్ల, కుక్క, నక్క, మొక్కలు, కుక్కలు, మాకెలా కుదురుతుందండి? అవును, మరి నోవాహుకి భార్య పిల్లలు లేరా? దేవునితో నడిచినని లేదా? హానోకు దేవునితో నడిచను అని లేదా? ఆయనకు భార్య పిల్లలు లేరా? చెప్పరే? మరి అయ్యారు మేమైతే సొసైటీలో ఉన్నాం కనుక మాకు మేమెక్కడున్నాం? స్పేస్లో తిరుగుతున్నావా? అందరికీ సంబంధించింది. చదువుకుంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం, ఒక కాలనీలో ఉన్నాం, ఇవన్నీ అందరితో కలిసే ఉండాలి. కానీ మీకు బుద్ధి జ్ఞానం ఎంతవరకు పనిచేయాలంటే ఎంతవరకు వాళ్ళతో సాంగత్యం ఉండాలి, ఎంతవరకు వాళ్ళతో మింగిల్ అవ్వాలి, హద్దు, హెయిర్ లైన్, ఆ వెంట్రుకు వాసి తేడా ఉందే అది గుర్తుపట్టాలి. ఇప్పుడు మేము చదువుకున్నాం కదా, మా ఫ్రెండ్స్ 10 మంది ఉండేవాళ్ళు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ముగించేంత వరకు, ఆ రోజుల్లో అర కేజీ, పావు కేజీ అవేం లేవు, అందుకే డైరెక్ట్ 1వ తరగతి ఇంటర్మీడియట్ వరకు 10 మంది స్నేహితులమి, ఒకే క్లాసు, ఒకే స్కూలు, ఒకే హై స్కూల్, ఒకే కాలేజ్, ఒకే సబ్జెక్ట్ కూడాను. అందులో 3 ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, 6 హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, 4 క్రిస్టియన్స్. నేను, రమేష్, సురేష్, దిలీప్, మేము 4 క్రిస్టియన్స్. మిగతా వాళ్ళందరూ అందులో బ్రాహ్మిన్స్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, ప్రసాద్ రెడ్డి అని మా మాస్టర్ న్యాచురల్ సైన్స్ వాళ్ళ అబ్బాయి, అలాగే ముస్లిమ్స్ ఉన్నారు. అందరం కలిసే చదువుకున్నాం, కలిసే పెరిగాం. కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు సాయి అని ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లోనే మాకు ట్యూషన్ జరిగేది 5 సంవత్సరాలు. అందరం కలిసే ఉన్నాం. కాకపోతే ఆ లిమిట్ ఎంతవరకు, ఆ పరిధి ఎంతవరకు అది తెలుసుకొని ఉండాలి. తల్లిదండ్రులకు కూడా బోధించాలి. మీ పరిధి ఎంతవరకు, మీ పరిధి ఎంతవరకు, మీ హద్దు ఎంతవరకు. విశ్వాసులు అవిశ్వాసులతో, వెలుగుకి చీకటికి పొత్తెక్కడ, ఎందుకు ఉండాలి? అవి తెలియనందువల్లే జోడుగా వెళ్ళిపోతున్నారు. అబ్బో వాళ్ళే వీళ్ళ, వీళ్ళే వాళ్ళే అన్నట్లుగా అయిపోతుంది పరిస్థితి. ఆత్మీయులకి పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే క్రైస్తవులందరికీ పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికం, దేవుని మాటే శాసనం. మరి దైవ శాసనాన్ని వదిలిపెట్టి పిచ్చ వేషాలు వేస్తే ఎట్లా? శాసనం ముఖ్యమా? ప్రేమ, అభిమానాలు, అనురాగాలు, మమకారాలు కారిపోతున్నాయి. మీకు ఏమన్నా? సంఘాన్నే కదా హెచ్చరించాడు, సంఘాన్నే కదా హెచ్చరించాడు పౌలు. వెలుగుకి చీకటికి, ప్రగతి పదంలో మీరు ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏవో చీకటి బంధాలు, బాంధవ్యాలు లాగుతున్నాయి వెనక్కి మిమ్మల్ని. చదువుదాం కొన్ని వాక్యాలు. సామెతలు 22:24. సామెతలు 22:24. కోపచిత్తునితో సహవాసము చేయకుము. తెలియట్లేదా నీకు? తెలియట్లేదా? నువ్వు ఎవరితో స్నేహం చేసావు? దశాబ్దాల పాటు వాడు కోపిష్టోడు, మూర్ఖుడని తెలిసి వాడితో ఎందుకు కలిసి ఉంటున్నావు? ఆ ఆత్మ నిన్ను పట్టేస్తుందని తెలియ. ఇప్పుడు మీకు అర్థం అవట్లేదా? మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? అన్యజనులే కావచ్చు, అన్యజనులే కావచ్చు, అన్యజనులే కావచ్చు. కానీ ఎంతవరకు వాళ్ళతో స్నేహం,
ఎంతవరకు వాళ్ళకు పరిచయాలు, ఎంతవరకు వాళ్ళతో జోడుగా వెళుతున్నావు, హద్దు తెలుసుకొని ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఇంగ్లీష్ సామెత ఉంది కదా, నువ్వెవరో నేను తెలుసుకోవాలంటే మొదట నీ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పు నాకు అంటారు. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అందరు ఎట్లాంటి వాళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వెవరో తెలిసిపో. తెలుసు, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఒక్కొక్కరు ఉంటారు, ఇదిగో మమ్మీ నన్ను అంటే అనుగాని నా ఫ్రెండ్స్ని మాత్రం వెంటనే వీళ్ళేమంటారు, సరిపోయారు. నీ ఫ్రెండ్స్ని అనొద్దంటే వెంటనే వాళ్ళు నాకంటే కాదు కాదు కాదు, నిన్ను చూస్తే నీ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోతుంది. సేమ్ టు సేమ్. చింపాంజీలన్నీ ఒకటే కదా ఉంటాయి. ఓ చింపాంజీ ఎర్రగా, ఓ చింపాంజీ తెల్లగా ఉంటుంది. చింపాంజీలన్నీ సేమ్ టు సేమ్. ఎవరితో స్నేహాలు ఆత్మీయులకి? ఎందుకంటే ఆ ఆత్మ వాళ్ళలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆ పవిత్రతని, పరిశుద్ధతని, అది అధికారం, అది బలం కలిగింది. అంధకార సంబంధమైన అధికారం. నువ్వేమో ఇప్పుడిప్పుడు యేసన్న గారు చెప్తా ఉంటారు, ఒక జోదగాడు ప్రభువుని నమ్ముకున్నాడు. ఏమంటే ఒక 6 నెలలకు కూడా కాలేదు, 6 నెలలు కూడా కాలేదు. ఒకసారి యేసన్న గారితో అన్నాడట, యేసన్న గారు, నేను గతంలో ఎక్కడెక్కడైతే జోదం ఆడేవాడినో, ఏ చీకటి కొంపలైతే తిరిగానో అక్కడ కూర్చుని వాళ్ళకి వాక్యం చెప్పాలని నాకు అనిపిస్తూ ఉందన్నాడు. యేసన్న గారు అన్నారు, వద్దు నాయనా, నువ్వు ఇప్పుడిప్పుడే ప్రభువులోకి వచ్చావు, ఇంకా నీవు వాక్యముతో బలపరచబడలేదు, వద్దు, ఆ చోట్లకు వెళ్ళొద్దు, ఆ స్థలాలకు వెళ్ళొద్దు, ఆ మనుషులతో వద్దు నా మాట విను, నేను చెప్తాను కదా, నువ్వు ఆత్మలో ఎదిగిన తర్వాత నేను చెప్తా, వద్దు. వింటాడా? ఒకసారి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఏమ్మ చెల్లెమ్మ వాడేడి? ఏం చెప్పమంటావు అన్నయ్యా, నీ పాటుకు నువ్వు యేసు బాబు మతంలోకి వెళ్ళిపోయి బాగుపడిపోయావు, నీకు సెల్లుందని నీకు తెలియట్లేదా అని ఆమె సెంటిమెంట్ పండించింది. 3 రోజులైంది వెళ్ళి అక్కడికి. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. చెల్లెమ్మా, నీకు ఒక అన్న ఉన్నాడని గుర్తుపెట్టు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, నాకు తెలుసు. వాడు ఏం చేస్తున్నాడో తెలియదు అంటున్నావు, నాకు తెలుసు. ఐ విల్ హ్యాండిల్ దట్. నేను హ్యాండిల్ చేస్తాను. నేను వెళ్ళాడు అక్కడికి. వాళ్ళు ఒక 10 మంది కూర్చొని ప్యాక్ ఆడుతున్నారు. వీడు ఇక్కడ సైకిల్ మీద కూర్చొని, రే బావా, ఎవడురా నీకు బావా, రే రారా వెళ్ళాలిరా, అరే నువ్వు వెళ్ళరా, నేను రాను, ఇప్పుడు రా, కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని వదిలిపెట్టి ఏంటి దరిద్రపు రా, నువ్వు వెళ్ళరా, నీతో మాట్లాడుతూ 100 రూపాయలు బొక్క ఎక్కడ, రా నువ్వు వెళ్దాం రా. చెల్లెమ్మ బాధపడుతున్నా, రా చెప్తే నీకు అర్థం, నేను రేపు వస్తాను, మరి 200 పోయింది, నేను వెళ్ళరా, ఎతవా నువ్వు రావా అంటే సైకిల్ స్టాండ్ చేసి వెళ్ళాడు. రై చెప్పానా? ఎతవా నువ్వు రావా అంటే సైకిల్ స్టాండ్ చేసి వెళ్ళాడు. రై చెప్పానా? డబ్బులు రాయ్. ఇక మాటలు సందర్భంలో ఎందుకంటే ఆ ముక్కగా అది ముక్కే వేసాడు. వేసినా ఇంకో 10 రూపాయలు పోయిందాడు. బావ నువ్వు చెప్పినా పోయిందిరా, నువ్వు భలే ఆడతావు బావా, నువ్వు కింగు బావా ఈ ఆటలో, ఎదురు బొంగేం కాదు వీడు. ఎప్పుడైతే వాడు ఒక పొగడు తీసాడో కూర్చోవడం ఆటోమేటిక్గా చెయ్యట వెళ్ళిపోయింది. ఎక్కడికి? సిగరెట్ అంటుంది అవుతారు అదే. మా అమ్మ యాక అంత కరెక్ట్గా చెప్పావు. ఇక ప్యాక్ ఆడుతూ ఆటోమేటిక్ వెళ్ళిపోయింది, చెయ్యి వెళ్ళిపోయింది. సిగర్ పెట్టాడు, నోట్లో పెట్టేశాడు, అంటున్నాడు, కొట్టేస్తే ఇక ప్రవ్యమైపోయాడు. నువ్వు రక్షించబడిన సంగతి ఏమైంది? యేసు రక్తం చేత కడగబడిన సంగతి ఏమైంది? ఏటైందిరా? లాగేశాడు సాతాను. జాగ్రత్త.
సహవాసం చేసేటప్పుడే తెలుసుకోండి, మంచి పద్ధతిలో ఉన్నారా లేదా. అనవసరంగా వీళ్ళతో స్నేహం చేస్తే ఆ ఆత్మ నాలో జొరబడేటట్టు వద్దు బాబా ఎందుకు వచ్చిన కూడా. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు. ఇది పాత సామెత. నవ్ ద డేస్ 21 days, 21 రోజులు, 3 వారాలు వాళ్ళు వీళ్ళతో వీళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తే మిక్స్ అయిపోతుంది. 3 సైంటిఫిక్ ప్రూఫ్ ఇది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎవరితో కలుస్తున్నావు? భక్తిహీనుల దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోట. తెలియట్లేదా? నీతో ఉన్న వాళ్ళు అస్తమాట్లు జోకులేస్తున్నారని, పెద్ద చిన్న గురువు దైవం లేకుండా వదరబోతు మాటలు మాట్లాడుతున్నారని, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారని, నోటుకొచ్చినట్టు వాగుతున్నారని మీకు తెలియట్లేదా? సేవకులని లేకుండా, ప్రతిష్ఠింపబడ్డ సేవకులని లేకుండా, దేవుని సంఘము సేవకులని లేకుండా ఎవరిని పడితే వాళ్ళు ఎంత మాట అయితే అంత మాట అంటుంది. నీకు తెలియట్లేదా మీకు? వాళ్ళతో మీకు సాంగత్యం ఏంటి? వాళ్ళతో మీకు పొత్తు ఏమిటి? కాలక్రమేణా ఆ ఆత్మ మీ మీదకి వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం తెలుసా? 1, అందంగా ఉన్నారని స్నేహం చేస్తాం. 2, డబ్బున్నోళ్ళతో స్నేహం చేస్తాం. 3, హూ దే ఆర్ స్మార్ట్ పీపుల్. స్మార్ట్గా ఆలోచిస్తూ స్మార్ట్గా రియాక్ట్ అవుతుంటారే, వాళ్ళతో స్నేహం చేస్తాం. వాళ్ళు భక్తిహీనులని తెలిసినా, వాళ్ళు పోసుకోలు మాటలు మాట్లాడుతున్నారు, చిన్న పెద్ద గురువు దైవం లేకుండా వదరబోతు మాటలు మాట్లాడుతున్నారని తెలిసినా, వాళ్ళు డబ్బున్నోళ్ళు, అందగాళ్ళు, స్మార్ట్ పీపుల్ కనుక వాళ్ళతో స్నేహం. అక్కర్లేదు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు, కానీ మంచి ప్రార్థనా పరురాల తల్లి. స్నేహం చేయి. అడు స్నేహం చేయాలంటే అందం కావాలా, డబ్బు కావాలా, లేకపోతే స్మార్ట్ కావాలా? నో, స్పిరిచువాలిటీ. స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 11:24. Hebrews 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. చెప్పేనా డబ్బున్నోళ్ళతో స్నేహాలు చేయొద్దని? క్రీస్తు విషయమైన ఫరో కుమార్తె కుమారుణ్ణి అని అనిపించుకోవడం కంటే ఒప్పుకొని సకల విద్యలు అభ్యసించున్నాను నాకేంటంట అని గర్వం. ఇవన్నీ వద్దు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తల పైకెత్తండి. అమ్మా, ఈ హాల్లో ఎన్ని లైట్లు ఉన్నాయి? ఆ హాల్లో 1, 2, 3, 4, 5, 6, 2, 12, ఒక 12 ట్యూబ్ లైట్లు ఉంటాయి, 2, 3 ఫ్యాన్లు ఉన్నాయి. ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 16, 12, 32 ఇందులోనే. అందాజుగా 150 లైట్లు ఉన్నాయి, 200కు పైగా ఫ్యాన్లు ఉన్నాయి. స్తోత్రం చెప్పు. వీడెవడైనా ఇక్కడ ఒక చిన్న రాంగ్ కనెక్షన్ కలిపాడు అనుకోండి, చెప్పండి ఏమవుతుంది? ఎవ్రీథింగ్ విల్ బి డార్క్నెస్. ఒక్క రాంగ్ కనెక్షన్ ఈ మందిరం అంతటిని చీకటిగా మార్చేస్తుంది. నీవు ఏ రాంగ్ కనెక్షన్తో పరిచయాలు పెంచుకుంటున్నావో నీ జీవితాన్ని చీకటిగా మార్చేస్తుంది. ఒక్క రాంగ్ కనెక్షన్. వాడు కోపిష్టోడా, ఆగ్రహం కలిగినోడా, ధనాపేక్ష కలిగినవాడా, దుర్మార్గుడా, లేకపోతే లంచాలు తీసుకునేవాడా, ఒక్క రాంగ్ కనెక్షన్, ఒక్క అనవసరమైన
సంబంధం, ఒక్క అనవసరమైన పరిచయం జీవితాన్ని నాశనం చేసేస్తుంది. జాగ్రత్త. ఆదాము హవ్వ ఆది దంపతులు, ఆదర్శ దంపతులు. ఒక్క రాంగ్ కనెక్షన్ యావత్ మానవాళికి మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. అవిధేయత, ఆజ్ఞ అతిక్రమమే. ఎన్ని పాపాలు చేశారండి? ఒకటే, రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్